ఇప్పుడు శర్మ గారు ఇక్కడ ఏపీసీసీకి అధ్యక్షులు అయిన తర్వాత ఆమె మీద సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారే బహిరంగ సభలో విమర్శించారు. ఏమని? నారా చంద్రబాబు నాయుడు గారిని ఏదో మెప్పించడానికి మభ్యపెట్టడానికి ఎల్లో శారీ కట్టుకుంటే నిండు సభలో ఎలాగైతే ఆ రోజు నిండు సభలో అవమానించారో అలా అవమానించడం జరిగింది. దాంతోపాటు కొంతమంది ఒక అడుగు మునిగేసి మా వైఎస్ఆర్కే మీరు పుట్టలేదు, అసలు మా వైఎస్ఆర్కి మీకు సంబంధం ఏందండి, విపరీతంగా పర్సనల్గా దాడి చేసినా కానీ ఏ రోజు షర్మిలా గారు మాట తూలి ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి గారు అనలా. రాజకీయంగా పరంగానే విమర్శించారు. ఆస్తులు ఇవ్వకపోయినా కానీ ఎవరి రోజు ఒక్క మాట అనలా. ఆస్తులు ఇవ్వలేదు, ఏం కాదు, కోట్లు తెరుచుకుంటాం, ప్రతి ఇంట్లో ఉండే కదా, ఇది మా ఇంట్లో ఉంది, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే లైట్గా తీసుకుని తెప్పించి ఏ రోజు షర్మిలా గారు పర్సనల్గా వెళ్ళి లేదు. మరి ఈరోజు షర్మిలా గారు ఎందుకు పర్సనల్గా వెళ్ళారు? అది మీరు అన్నది మీరు అవుననుకున్నా కాదన్నా, మొదట షర్మిలా గారు ఒక తల్లి స్థానంలో ఉన్నప్పుడు వాళ్ళ కొడుకుని విమర్శిస్తే ఎందుకు ఆమె స్పందించలేదు? ఆ రోజు భారత అమ్మని తెలుగుదేశం పార్టీ మీడియానో లేదంటే జనసేన పార్టీ మీడియానో ఆ మీడియా సంబంధించిన ఒక కుర్రోడు ఒక మాట అన్నాడని చెప్పేసి అతను అరెస్ట్ చేసి తీసుకెళ్ళినప్పుడు ఫస్ట్ స్పందించిన వ్యక్తి ఉందంటే వైఎస్ షర్మిలారెడ్డి గారు. ఆమె ట్విట్టర్లో, ఆమె ఫేస్బుక్లో, ఆమె ఇన్స్టా ప్రతి దాంట్లో ఆమె స్పందించింది ఏమని? భారతీరెడ్డి గారు ఒక మహిళ, సాటి మహిళను అలా అనకూడదు, అన్న ప్రతి వ్యక్తిని శిక్షించాల్సిందే, చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందని చెప్పి మొదట స్పందించింది. వైఎస్ఆర్సీపీ కూడా స్పందించాల. ఆ రోజు మా షర్మిలమ్మ స్పందించిన తర్వాతే రిమైన్ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులు స్పందించారు. మరి ఎందుకు ఈరోజు మా షర్మిలమ్మ అంత పెద్ద మాట మాట్లాడిందంటే, నేను ఇందాక చెప్పినట్టు తల్లికి మొదట బిడ్డ ఇష్టం, బిడ్డ ప్రేమను కోరుకుంటుంది.